ఓరి సాలిగ్రాముడా, బాగా అలసిపోయాను, కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. నేను దేవుని మాత్రం ప్రార్థిస్తూనే ఉన్నాను. ఓరి భగవంతుడా, చిన్నాకంతా మంచి జరిగేలా చూడమని. ఒకవేళ తన కోపం తగ్గిపోయి చిన్నా. అమ్మా, మీరు లోపలికి వెళ్ళండి, నేను మాట్లాడతాను. మాధవి, తీసుకెళ్ళి. సాగర్, కూర్చో కూర్చో. అదేంటి నాన్న, ఆ దెబ్బేంటి ఇలా తగిలింది? ఇదా, మరేం పర్వాలేదు, జారిపడ్డానంతే. మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే. చూడన్నా, నువ్వెందుకంత బాధపడుతున్నావు నాకు తెలుసు. నీ కేసు రమేష్ తీసుకున్నాడనేగా. ఇదేగా నిన్ను చాలా వేధిస్తోంది. లేదు నాన్నగారు, యాక్చువల్లీ నేను ఆ సంగతి గురించి. నాకు కూడా బాధగానే ఉంది. అసలు గంగ ఇలా ఎందుకు చేసిందో నాకు అర్థం కావటం లేదు. ఈ కేసు విషయంలో నువ్వు చాలా కష్టపడ్డావు. వంశీని నేరస్తుడిగా రుజువు చేసి గంగకొచ్చిన కళంకాన్ని తుడిచివేశావు. నువ్వు తనకింత చేసినా కూడా గంగ నిన్ను కాకుండా ఆ గంగ రమేష్ని ఎందుకు నమ్మింది? గంగ ఇలాంటి పని చేసిందంటే నమ్మలేకపోతున్నాను. గంగ నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. లేదు నాన్నగారు, గంగకు అసలు ఆ సంగతి తెలియనే తెలీదు. అదంతా రమేష్ చేసి. అయితే మాత్రం ఎవరైతేనే, నా ఉద్దేశంలో ప్రస్తుతం నువ్వు అదంతా మర్చిపోయి నువ్వు ర్యాండ్ ట్యాక్స్ కేసు మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి సాగర్. ఈ కేసులో నువ్వు తప్పకుండా గెలవాలని నా కోరిక. నేను మాత్రమే కాదు, మొత్తం ఫ్రెటర్నిటీ అంతా నీ మీదే ఆశ పెట్టుకుంది. వాళ్ళంతా ఆలోచించేది ఒక్కటే, సాగర్ తన తండ్రి కంటే గొప్పవాడవుతాడని. ఆ శక్తియుక్తులు, సామర్థ్యం తనకున్నాయని, తండ్రి కంటే కూడా 2 అడుగులు ముందుకేస్తాడన్న నమ్మకం ఉంది. అది నువ్వు రుజువు చేయగలవని నాకు నమ్మకం ఉంది. నీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకో. అంటే నా గెలుపు మీకు అంత ముఖ్యం అన్నమాట. మీ ప్రెస్టీజ్కి అంత ఇంపార్టెంట్ అది? ఈ గెలుపు నాదో నీదో కాదు సాగర్, న్యాయం సాధించే విజయం. లాయర్ కర్తవ్యం ఏమిటి? నిజాయితీ గల వాళ్ళకి న్యాయం జరిగేలా చూడటం, న్యాయ విరుద్ధంగా పనిచేసే వాళ్ళకి శిక్ష పడేలా చేయటం. అంతేగా? ఆ పని చేయాలని నువ్వు అనుకుంటున్నావు నాకు తెలుసు. న్యాయ పోరాటాన్ని నీ జీవితపు లక్ష్యంగా చేసుకోదలిచావు. అలా చేసి గెలిస్తే నువ్వు చాలా సంతోషిస్తావు. నువ్వు చేసిన పని విషయంలో నీకు తృప్తిగా ఉంటుంది. అర్థమైందిగా? ప్రభా, వంశీ ఎక్కడున్నాడు? బయటికెళ్ళి ఉంటాడు. నీకసలు బుద్ధి జ్ఞానం ఉన్నాయా? అసలు నువ్వు తను ఎలా వెళ్ళనిచ్చావు? అసలే తను లాకప్ నుంచి పారిపోయి వచ్చినవాడు. తను విచ్చలవిడిగా తిరగడం ఎవరైనా చూశారంటే దొరికిపోతాడు. తను పొరుగునున్న గుప్తా గారు ఏమన్నారో తెలుసా? వంశీ లాంటి కురవాడే ఈ కాలనీలో కనిపించాడన్నారు. బయట ఒక కిల్లి కొట్టుందే, ఆ ప్రాంతంలో పోలీసు వాళ్ళు తరచూ తిరుగుతూ ఉంటారు. ఒకవేళ గుప్తా గారు పోలీసులకి చెప్పేస్తే? నీకు దేన్ని అర్థం చేసుకునే తెలివిలేదు. నీకు చాలా నిర్లక్ష్యం. ఇక నీ కొడుకున్నాడే, తను ఏం చెప్పినా వినిపించుకోడు. నాకు తెలుసు, ఆ కేసు మీద మళ్ళీ విచారణ జరుగుతుంది. వంశీ కనుక దొరికిపోతే ఈసారి తనకి ఎన్నో సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. మీరలా మాట్లాడకండి. పోలీసు వాళ్ళు నిజంగానే బయటున్నారా? ప్రభా, నేనేం సరదాగా చెప్పడం లేదు. నేను ఇప్పుడే వాడికి ఫోన్ చేసి చెప్తాను, ఇంటికొచ్చేరా అని. వంశీ? అవును నాన్నగారు, బయట పోలీసులు తిరుగుతున్నారు. ఏదో అదృష్టం బాగుండి నేను హెల్మెట్ పెట్టుకుని ఉన్నాను, అందుకే వాళ్ళని గుర్తుపట్టలేదు. నువ్వు నా స్కూటర్ మీద వెళ్ళావా? అవును. ఓరి భగవంతుడా! వెంటనే నీ జాకెట్ తీసి నాకు. ఎందుకు నాన్నగారు? ప్రశ్నలు వేయకుండా ముందు నీ జాకెట్ ఇవ్వు. నువ్వు వెళ్ళి తలుపు తిరుగు. నేను తీస్తాను.
వాణ్ణి ఎక్కడైనా దాచిపెట్టండి. వస్తున్నాను, ఒక్క నిమిషం. తలుపు తీయడానికి ఎంత ఆలస్యమైందేంటి? నేను గదిలో ఉన్నాను, నడిచే కదా రాగలను. ఎగురుతో అయితే రాలేను కదా. యూపీఎస్ 705 మీ స్కూటర్ నెంబరేనా? ఇప్పుడు అది ఎవరో వేసుకొచ్చారు? అది ఎవరొచ్చారు ప్రభా? అరే ఇన్స్పెక్టర్ గారు, ఇప్పుడు ఆ స్కూటర్ మీద వచ్చింది మీరేనా? అవునండి. ఏమైంది? ఏం లేదు, ఊరికే అడిగాను. ఇందాక చూసినప్పుడు మీరు జీన్స్లో ఉన్నారు, మరి ప్యాంట్? నేనెప్పుడు ప్యాంటే వేసుకుంటాను. మీరేదో పొరపాటు పడి ఉంటారు. నీ నిర్లక్ష్యం వల్ల ఏమైందో చూసావా? పోలీసు వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఈసారి గనక పోలీసులు సెర్చ్ వారెంట్తో వచ్చారనుకో, తప్పించుకోవడం చాలా కష్టం. వంశీ, చూడు నాన్న, నా బంగారు కొండ, కొన్నాళ్ల పాటు బయట ఎక్కడైనా ఉండు. నువ్వు ఇలా నువ్వు ఇంట్లోనే ఉన్నావంటే పట్టుబడిపోతావురా. ఏం చేయమంటావమ్మా? ఇంట్లో ఉండడం కష్టంగానే ఉంది, బయటికి వెళ్ళడం కష్టంగానే ఉంది. అందుకు కారణం నువ్వు చేసిన ఆగడాల వల్లేగా. తను మొహం దాచుకున్నది చాలక నేను కూడా నలుగురికి అబద్ధాలు చెప్పి మొహం దాచుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. అలా అంటారేంటండి మీరు? నువ్వే మాట్లాడుకో ప్రభా. చెప్పేదేదో నీ ముద్దుల కొడుకు చెప్పు, నా కంట పడవద్దని చెప్పు. లేదంటే ఎప్పుడప్పుడు నాకు తిక్క రేగిందంటే. ప్రిన్స్, అంతా సర్దుకుంటుందిలే. నీకేంట్రా ఇలాంటి గతి పట్టింది? ఒక పక్క పోలీసుల బాధ, ఇంకో పక్క డబ్బులు కూడా అయిపోయాయి. ఇక జాహ్నవి ఒక్కతే నాకు సాయం చేయగలదు. అంటే ఇప్పుడు నేను నా ఏటీఎం దగ్గరికి వెళ్ళక తప్పదన్నమాట. ఎందుకు చేసావు ఈ పని? కావాలని ఈ కేసు ఓడిపోయావని స్పష్టంగా కనిపిస్తోంది. చిన్న ప్రయత్నం కూడా చేయలేదు నువ్వు. రమేష్కి జవాబుగా నువ్వు ఎలాంటి వాదన చేయలేదు. నీ విజయాన్ని అతనికి కట్టబెట్టేశావు. ఎందుకో తెలుసుకోవచ్చా? నాన్నగారు మీరే చెప్పేవారు కదా, మన గెలుపు ఓటముల కంటే న్యాయం గెలవటమే ఎక్కువ ఇంపార్టెంట్ అన్నారు కదా. నిజాన్ని బలపరిచేవాడికే గెలిచే హక్కుందన్నారుగా. అలాగే నిరపరాధులకి న్యాయం జరిగేలా చూడటమే ఒక వకీల్ నిజమైన కర్తవ్యం అన్నారు. నాన్నగారు, నేను దాన్నే నిర్వర్తించాలనుకున్నాను. ఈ కేసులో నేను ముందు నుంచి తప్పుడు మనుషుల్ని బలపరుస్తూ వచ్చాను. నిజానికి రమేష్ గారు గంగ చేసిందే కరెక్టు. ఏదో దేవుడి దయ వల్ల ఈ ర్యాండ్ ట్యాక్స్ కంపెనీ డ్రగ్స్ని అక్రమంగా తయారు చేస్తుందని నాకు సరైన సమయంలో తెలిసొచ్చింది. అంతేకాదు నాన్నగారు, నా దగ్గరున్న మొత్తం డాక్యుమెంట్స్, మొత్తం ఆర్గ్యుమెంట్స్, వాటికి సంబంధించిన ఆధారాలు పూర్తిగా పర్ఫెక్ట్. నేను ఈ కేసుని తేలిక గెలిచుండేవాణ్ణి. కానీ నేను అలా గెలిస్తే నా గెలుపు న్యాయానికి ఓటమయ్యేది. మీ ఆదర్శాలని, మీ సిద్ధాంతాలని నేను ఎన్నటికీ అతిక్రమించలేను నాన్నగారు. నేను సరైన పని చేశానా? లేదు సార్, మీరు తప్పుగా అంటున్నారు. అలాంటిదేం లేదని నాకు తెలుసు కదా. లేదు గంగ, సాగర్ కావాలనే ఈ కేసు ఓడిపోయాడని నా మనసు అంటోంది. కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు సాగర్ ఇంకా నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగుండొచ్చు. నా వాదనలకు ఇంకా జవాబు చెప్పుండొచ్చు. కానీ తన పని చేయలేదు. చూస్తుంటే తను ఈ కేసు గెలవకూడదని ముందే నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తోంది. లేదు సార్, మీకు సాగర్ సంగతి తెలియదు. నేను తనని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తను వేరొకరి గురించి ఎప్పుడూ ఆలోచించడు. సాగర్కి గెలవడం అంటే చాలా ఇష్టమైన విషయం. తనలో ఇంకా చిన్నతనం పోలేదు. ఇవాళ నాకేమనిపిస్తోందంటే, మా సాగర్ ఎంతో ఎదిగాడని. యు హావ్ గ్రోన్ సాగర్. నేను నా జీవితం ఎలా జీవించాలనే విషయం నేనే స్వయంగా నిర్ణయించుకుంటాను. నువ్వు నా జీవితాన్ని నీకు కావాల్సినట్టుగా మార్చుకోవడానికి ప్రయత్నించొద్దు. నీకెలాంటి హక్కు లేదు.